ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడగానే 99% స్టూడెంట్స్ స్కిప్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కానీ సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఈ క్వశ్చన్ ని ట్రెడిషనల్ మెథడ్ లో సాల్వ్ చేసినట్లయితే ఇంత లెంజింగ్ అయితే వస్తుంది. కానీ సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ x ప్లస్ y 7 అని చెప్పాడు, x మైనస్ y 3 అని చెప్పాడు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనకి ఇక్కడ ఆ టూ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా మనకి 7 కన్నా లెస్ దెన్ వాల్యూస్ అయి ఉండాలి. అందులో x అనేది 3 కన్నా గ్రేటర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మనకి x అనేది 4 కానీ 5 కానీ 6 కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇందులో 5 మనం తీసుకున్నట్లయితే 5 ప్లస్ 2 అనేది 7 అండ్ 5 మైనస్ 2 అనేది 3 వస్తుంది. సో ఈ రెండు కండిషన్స్ మనకి సాటిస్ఫై అయినాయి. సో x ఈక్వల్ టు 5 అండ్ y ఈక్వల్ టు 2 గా తీసుకొని మన ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాము. సో ఇప్పుడు ఆన్సర్ కోసం మనం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ చేయాలి. x స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 25 అవుతుంది, y స్క్వేర్ అంటే మనకి 4 అవుతుంది ఫ్రెండ్స్. అండ్ డినామినేటర్ లో కూడా మనకి 25 మైనస్ 4 అనేది వస్తుంది. 25 ప్లస్ 4 అంటే 29 అండ్ 25 మైనస్ 4 అన్నట్లయితే మనకి 21 ఫ్రెండ్స్. సో ఆప్షన్ బి మన ఫైనల్ ఆన్సర్.